మేము ఇప్పటికీ మా అక్క పెళ్ళే కానీ మా అక్క వాళ్ళని కూడా బాగా చూసుకుంటారు మేడం. మా బావ వాళ్ళు కానీ ఆడపడుచులు వీళ్ళు పండగకి వస్తే మా విజయ్ వీళ్ళు ఈ సంవత్సరం కూడా మా విజయ్ మా అక్కకి మా చెల్లికి మా కళ్ళు ఎక్కువ ఒడిబియ్యం పోస్తుంటారు మేడం. Correct. ఒడిబియ్యం పోస్తుంటారు. ఈ సంవత్సరంలోనే 9 సార్లు ఒడిబియ్యం పోసినారు మేడం. 9 సార్లు ఒడిబియ్యం అంటే ఊరికూరికి పోసేస్తారా? అంటే చిన్న చిన్న పండగలప్పుడు యా తెలుసులేండి, ఊరికే ఫనీగా అంటున్నా. అంటే అట్లా 9 సార్లు పోసినారు మేడం. వాళ్ళతో కూడా బాగుంటారు మేడం వీళ్ళు. అవును, వీడియోస్ చూస్తాను నేను. కలకల్లాడిపోద్ది వాళ్ళు వస్తే ఇల్లు. వాళ్ళు వస్తే అక్క మాకి చాలా సంతోషంగా ఉంటుంది. మేమందరం ఒకతానే కూసుకుంటాం. మా అత్త కానీ, నేను కానీ, మా తోటకొడలు కానీ, మా ఆడపడిచి వాళ్ళు కానీ. వాళ్ళు వస్తే అసలు మాకు ఎప్పుడు పొద్దు పోతుంది అనే కూడా తెలియదు. మాకి ఎప్పుడో టైం అవుతుంటది. వాళ్ళు వద్దు కూసుకునేదంటే మా ఇంకా చేసే పనిగా విడిచిపెట్టి వచ్చి వద్దు కూసుకుంటాం. ఆడపడుచు వేధింపులు లేవు మీకు? అసలు లేవు మేడం. వాళ్ళు కూడా లేదు. వాళ్ళు వచ్చినా కూడా మా అక్క కానీ వాళ్ళందరూ బాగా చూసుకుంటారు మేడం. వీళ్ళు కానీ వాళ్ళు కానీ. మాకి ఎప్పుడైతే వాళ్ళు వస్తారని ఎదురు చూస్తుంటాం. ఏదైనా పండుగ వస్తే ఎప్పుడు వస్తారు వాళ్ళు అని ఎదురు చూస్తుంటాం. రేపు సంక్రాంతి పండుగ కూడా వారం ముందే రమ్మని చెప్పింటిమి. కానీ వాళ్ళు కొంచెం పని ఉండదు, భోగి రేపు అనంగా వస్తామని చెప్పారే. అందుకని వాళ్ళ కోసమనే పిండి వంటలు మొన్నటి నుంచి స్టార్ట్ చేసామే.